వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. ఈ రోజు మధురం మమకారంలో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి కానీ ముందుగా గుమగుమల్లో రాజుగారు చేయబోతున్న వెరైటీ ఏంటో చూద్దాం. నమస్తే రాజుగారు. నమస్తే. ఈరోజు గుమగుమలు ఏం వెరైటీ చూపిస్తున్నారు మాకు? ఒక డిఫరెంట్ కాంబినేషన్ చేస్తానండి. సో పుదీనా మష్రూమ్ కర్రీ. పుదీనా మష్రూమ్ కర్రీ. అవునండి. ఓ, సో జనరల్ గా మష్రూమ్ తో ఆకుకూర అంటే ఎక్కువ గోంగూరే చేస్తూ ఉంటారు. గోంగూర లేదా పాలకూర చేస్తూ ఉంటాం, లేదా మసాలాలు చేస్తూ ఉంటాం. సో ఇక్కడ పుదీనా ఫ్లేవర్ లో ఇస్తున్నాను. సో అంటే మష్రూమ్ కూడా బాగా అన్ని ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పీల్ చేసుకుంటుంది కదా, చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే అండి. మరి పుదీనా మష్రూమ్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుదీనా మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, పుదీనా పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి పుదీనా మష్రూమ్ కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పుదీనా పేస్ట్ లా చేసి పెట్టేసుకుంటే మిగతాది కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే, సింపుల్ మెథడ్ లోనే చూస్తున్నాండి. సో బేసిక్ ఇలాంటి ఫ్లేవర్స్ ఉన్న వాటికి మనం అంటే ఎక్కువ ప్రాసెస్ చేసినా మళ్ళీ ఆ టేస్ట్ అది పోతుంది కదా, అసలైన టేస్ట్ అనేది లేకుండా పోతుంది. సో సింపుల్ కాబట్టి ఇంగ్రీడియంట్స్ కూడా మరీ ఎక్కువగా వాడకుండా మనం లిమిట్ గానే వాడితే మనం ఈ ఫ్లేవర్ బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్ అండి, ఉల్లిపాయ ముక్కలు. ఇది మనకి కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుందా రాజుగారు, లేకపోతే ఎలా కాస్త దగ్గరికి కూరలా వస్తుందా? సెమ్మిగా అంటే మీడియం గా ఉంటుందండి. కొంచెం ముద్దకూరలో కావాల్సి కొంచెం దగ్గరగా చేసేసుకోవచ్చు మనం. సో కొంచెం ఆ గ్రేవీ రావడానికి నేను కొంచెం టొమాటో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టేస్ట్ ఉంటే కూడా కొంచెం బాగుంటుంది పుదీనాకి. సో లైట్ కొంచెం ఆ మసాలా టచ్ ఉంటే ఉండాలి, ఎందుకంటే మరి మష్రూమ్ కూడా కొంచెం మనకి చప్పగా ఉంటుంది. టోటల్ ఓవరాల్ గా మనకి ఆ పుదీనా ఘాటు మరీ ఎక్కువ కూడా తీసుకోలేము మనం. అవును. సో రైస్ ఐటమ్ అయితే కొంచెం పర్లేదు, తినేటప్పుడు కొంచెం మిగతా అంటే కాస్త మసాలా ఫ్లేవర్స్ అంటే గరం మసాలా పౌడర్స్ అలా వాడకపోయినా కొంచెం అల్లం వెల్లుల్లి వల్ల మనకి మంచి టేస్ట్ అనేది ప్రతి ఒక్క కర్రీ కూడా మంచి కాంబినేషన్ గా ఉంటుంది కదా. దీంట్లో సో పుదీనా పేస్ట్, సో ఇది పచ్చిది వేసుకుంటాం కాబట్టి కొంచెం మంచిగా వేయించుకుంటే కమ్మదనం అనేది యాడ్. ఎందుకంటే మనం బిర్యానీ లాంటి వాటిలో వేసుకున్నా ఆ ఎసర్లో అది మనకి ఉడికిపోతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ కొంచెం అంటే ఇప్పుడు ఈ క్వాంటిటీ ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది కదా మనం పేస్ట్ లా చేసుకున్నప్పుడు, కాబట్టి కొంచెం బాగా వేగితేనే సరిపోతుంది. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం వేయించుకోవాలి. ఓకే రాజు గారు. ఓకే అని ఇక్కడ రాజుగారు పేస్ట్ వేయించుతుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కిడ్నీలో స్టోన్స్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, మరి ఈ చిట్కా ఫాలో అవ్వండి, కొంతవరకు రిలీఫ్ దొరుకుతుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఒక 1/2 కప్పు తులసి రసం తీసుకుని అందులో 1 స్పూన్ తేనె కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2-3 నెలల పాటు కనుక చేసినట్లయితే కిడ్నీలో రాళ్ళు అనేవి కరిగిపోతాయి. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. రాజుగారు మంచి పుదీనా వేగిన స్మెల్ బాగా తెలుస్తుంది. అవునండి, అది కూడా కొంచెం ఆ వాటర్ ఇదంతా పోయి డ్రై అయిపోయింది. సో ఈ స్టేజ్ లో మనం సీజనింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో డిష్కి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పుదీనా పేస్ట్ చేసుకునేటప్పుడే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో యాడ్ చేసేసుకుంటే కొంచెం స్పైసీగా ఘాటుగా వస్తుంది. సో దీంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకున్న మష్రూమ్స్ అండి. సో మష్రూమ్ కొంచెం ఫ్రెష్ అయితే మనకి ఇలాంటి వాటికి టేస్ట్ కూడా బాగుంటుంది కదా, లేకపోతే కొంచెం అదే మష్రూమే కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది.
సో కొంచెం అంటే కాడ దగ్గర కొంచెం బ్లాక్ బ్లాక్ గా అయిపోతుంది కదా, అప్పుడు టేస్ట్ మారిపోతుంది. సో కొంచెం ఆ పేస్ట్ అదంతా ఉడికితే మనకి అంటే కొంచెం ఈ ముక్కలు ఉడకాలి. సో ఈ లోపు కొంచెం మష్రూమ్ వేస్తున్నప్పుడే సో టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. రెండు కలిపేసి ఆ పులుపు కూడా దీనికి పట్టేస్తుంది. కొద్దిగా ధనియాల పొడి అండి. కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మనం మూత పెట్టేసి మనకి ఈ మష్రూమ్ ముక్కలు కొంచెం మగ్గిపోతే సో అయిపోయినట్టే. ఆ లోపు వాటికి ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేసి ఆ టొమాటో ముక్కలు కూడా మగ్గిపోతాయి. సో ఓవరాల్గా మనకు డిష్ అనేది రెడీ అయిపోతుంది. సో మూత పెట్టేసి కొంచెం వీటిని మగ్గనిచ్చింది. రాజుగారు చూద్దామా? ఓకేనండి. పుదీనా ఫ్లేవర్ మొత్తం గుంగుమలు ఆడిపోతుంది. ఎస్, ఇది ఏదైనా చక్కగా బిర్యానీ లాంటి వాటిలో కూడా తినేసేయచ్చేమో. సూపర్ గా ఉంటుందండి. పలావ్ లాంటివి చాలా బాగుంటుంది కాంబినేషన్. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. గ్రేవీ కూడా బాగా వచ్చింది. ఎస్. సో ఇదే కాంబినేషన్ లో మనం ఏదైనా వెజిటేబుల్ అట్లా కూడా ఈ పుదీనా ఫ్లేవర్ అన్నిటికీ సూట్ అవుతుంది కాబట్టి అలా చేసుకోవచ్చండి. పన్నీర్ కానీ లేకపోతే మామూలు వెజిటేబుల్ కానీ గోబీ కానీ మనకు నచ్చిన అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర అండి. సో పుదీనా మష్రూమ్ కర్రీ రెడీ అండి. ఈ పుదీనా స్మెల్ వల్లే డిష్ అంతా కూడా చాలా యమ్మీగా అనిపిస్తుంది. యా సూపర్. సో మరి చూసారు కదండి, పుదీనా మష్రూమ్ కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటోలు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. ఏదో మంచి నాన్ వెజ్ కర్రీ టైప్ లో వచ్చింది కదా. ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా సరిపోయాయి. అంటే ఆ పులుపు, టమాటా పులుపు, పుదీనా గడ్డ మరీ ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా సరిగ్గా సరిపోయింది అది. అండ్ అన్ని కొంచెం లైట్ మసాలా ఫ్లేవర్, కొంచెం ధనియా పొడి వేసుకున్నాం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా. అండ్ మష్రూమ్ కి కూడా చాలా బాగా పట్టేసాయి ఫ్లేవర్స్ అన్ని. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. మధ్య మధ్యలో కొంచెం ఆనియన్ అది క్రంచీగా తగులుతూ వెరీ టేస్టీ రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మష్రూమ్ తో చాలా సింపుల్ గా బట్ చాలా టేస్టీగా ఉంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పన్ను నొప్పితో బాధపడుతున్నప్పుడు కొద్దిగా నిమ్మ ఆకులు వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో బాగా మరక్కాచుకుని ఆ నీళ్లు కాస్త చల్లారిన తర్వాత ఆ నీళ్లతో కనుక తరచూ పుక్కిలిస్తూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. పిల్లలిద్దరు ఇక్కడ రెడీగా ఉన్నారు అండ్ మదర్స్ ఇద్దరు కూడా రెడీ కదా. ఫస్ట్ పిల్లల్ని పరిచయం చేసుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే, హాయ్. హాయ్, ఏం పేరు నీ పేరు? సాయి సుప్రియ. సుప్రియ, ఏం చదువుతున్నావు? 5th క్లాస్. 6th క్లాస్, వెరీ గుడ్. కొత్త బుక్స్, కొత్త స్కూల్, సేమ్ స్కూలా కొత్త స్కూల్కి వెళ్ళావా? ఇప్పుడు కొత్త 2 years నుంచి స్కూల్ మారావా? వెరీ గుడ్. బాగుందా ఈ స్కూల్? బాగుంది. సో అందరు ఫ్రెండ్స్ అయిపోయారా బాగా? సూపర్. మరి ఇంతకి మీ మదర్ ఎవరు ఇద్దరులో? గ్రీన్ సారీ. పేరేంటి మీ మమ్మీకి? విశాల. హాయ్ విశాల గారు. సో అమ్మ చేసేవన్నీ ఇష్టమేనా సుప్రియ నీకు? అన్ని ఇష్టమేనా? సో అన్నిట్లో బాగా ఏది ఇష్టమో ఒక 3 వెరైటీస్ ఆలోచించుకో, ఓకేనా? నేను తన్ని కూడా ఫ్రెండ్షిప్ చేసేసుకుని నీ దగ్గరికి వస్తాను, ఓకేనా? హలో 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 హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఫైన్. మీ మదర్ పేరేంటి? శిరీష. హాయ్ శిరీష గారు. హలో అండి. ఇంతకి నీ పేరేంటి?
యశస్వి రామ్ రామ్, ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? నువ్వు ఒక్కడవేనా ఇంట్లో? అన్న, అక్క, చెల్లి ఎవరైనా ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఉన్నాడా? ఏం పేరు తమ్ముడు పేరు? క్రిషాంగ్. క్రిషాంగ్. క్రిషాంగా? ఏం పేరండి? కృషంగ్. కృషంగా? ఓకే, బాగుంది. మీ తమ్ముడు పేరు బాగుంది, నీ పేరు బాగుంది. నీకు కూడా అమ్మ చేసేవన్నీ ఇష్టమేనా? సరే, నువ్వు కూడా నీకు బాగా ఇష్టమైనవి థింక్ చేసి పెట్టుకో. నేను సుప్రియ ఏం చెప్తుందో అవి రాసి మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. ఓకే? సో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ శిరీష గారిది కూడా అయినాక చూద్దాం ఏమొచ్చింది. ఓకే, సో రెడీయా రామ్ నువ్వు? ఇద్దరు కూడా చిన్న చిన్న పిల్లలు కాబట్టి చిన్న చిన్న రెసిపీస్ అడిగారు, ఎక్కువ పని లేకుండా మీకు. సో చూద్దాం మరి ఈరోజు ఏం వెరైటీస్ చేస్తారు. సో శిరీష గారు మీరు కూడా ఒకటి తీసుకోండి. సో ఇప్పుడు చూడండి ఏమేమి వచ్చాయో. ఒకసారి మీది ఇవ్వరా? కారం గవ్వలు. విశాల గారు మీకు? హల్వా. కరాచీ హల్వా. కరాచీ హల్వా అంటే కరాచీలో ఫేమస్. సో ఒక స్వీట్, ఒక హాట్. ఇంతకు ఎవరు చేస్తారు మరి? ఫస్ట్ స్వీట్ తో స్టార్ట్ చేద్దామా? ఓకే, మరి కరాచీ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కరాచీ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి పావు కప్పు, పంచదార అరకప్పు, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ పావు కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, కర్బూజా గింజలు కొద్దిగా. ఓకే అండి, మరి కరాచీ హల్వా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా విశాల గారు? ఫస్ట్ కొంచెం ఇవి సారె పలుకులు వేపుకుందాం. డ్రైగానేనా? డ్రైగా. అంటే కొంచెం క్రంచీగా అవుతాయా? అవునండి. ఈ కరాచీ హల్వా అనేది ఒక రెసిపీ ఉందా అండి, లేకపోతే మీరు కనుక్కున్నారా ఇది? ఉందండి రెసిపీ, బాంబేలో చాలా. బాంబేలో ఫేమస్? అవునండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మా మమ్మీ చెప్తే. మీ మమ్మీ చెప్తే మీకు తెలిసిందా? ఓకే ఓకే. ఎలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలా? కొంచెం లైట్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందండి? సిస్టర్స్. ఓన్ సిస్టర్సా? సిస్టర్స్. అయితే వాళ్ళు కూడా బ్రదర్ అండ్ సిస్టరా? ఓ నైస్. మీ ఇద్దరేనా అక్క చెల్లెలు ఇంకా ఉన్నారా? మేము ముగ్గురము. నేను చిన్న, అక్క మిడిల్, ఇంకా పైన ముగ్గురు ఆడపిల్లలే అన్నమాట. సూపర్. ఆవిడ ఎక్కడ ఉంటారు? ఇంకొక ఆవిడ సిద్దిపేటలో ఉంటారు. అమ్మ వాళ్ళది సిద్దిపేట. ఓకే ఓకే. మీ ఇద్దరు హైదరాబాదా? హైదరాబాద్. నాకు ప్రాపర్ వచ్చేసి కామారెడ్డి. ఓకే ఓకే. తీసేద్దాం. తీసేద్దాం. ఆ బౌల్ అవి కొంచెం పఫీగా అయ్యాయి కదా? అవునండి. అయితే ఇవి డ్రైగా వేయించినా కూడా మనకి ఆ క్రంచినెస్ వచ్చేస్తుంది. అవునండి. ఫస్ట్ కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకోవాలి. ఓకే. కొలత ఉండాలి. 1 కప్. 1 కప్ షుగర్ కి 1 కప్ వాటర్. ఇది జామ్ కి వచ్చేలాగా లేత పాకం రావాలండి. జస్ట్ కరిగి కొంచెం ఇదైతే సరిపోతుంది. ఓకే ఓకే. సో దీంట్లో మనకి మెయిన్ అంతా కార్న్ ఫ్లోరేనా అండి? కార్న్ ఫ్లోర్ అండి. సో మనకి ఆ బాంబే హల్వా ఉంటుంది కదా, ఆ టైప్ లో వస్తుంది ఇది. స్పాంజ్ టైప్. ఓకే ఓకే. మీ ఇంట్లో అందరికి స్వీట్స్ ఇష్టమా? హాట్ కూడా ఉన్నారా? ఎక్కువ స్వీటేనా? ఒక్కతేనా మీకు పాప? బాబు కూడా. చిన్న బాబా పెద్ద బాబా? 2nd క్లాస్. బాబు చిన్నోడు అన్నమాట. బాబు చిన్న. ఓకే ఓకే. తన పేరేంటి? శివ తేజస్విన్. ఇంకొంచెం దగ్గర కావాలి. కొంచెం రావాలండి. కొంచెం ఇందులోనే ఇలాచీ పౌడర్. ఇలాచీ పులావ్. సో వంటలు వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. ఇంట్రెస్టేనా? చాలా అండి. ప్రయోగాలు చేస్తూ ఉంటారా బాగా? మీ ముగ్గురులో ఎవరు బాగా వంటలు చేస్తారు? ముగ్గురులో అక్క. ఏ అక్క? పెద్ద ఆవిడ? తెలుసు. ఆవిడ పేరేంటి? లావణ్య. లావణ్య. ఓ ఓకే. ఇందులోనే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలండి. ఓ సో కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుందా పులుపు? క్రిస్టల్ గా షుగర్ సిరప్ క్రిస్టలైజేషన్ కాకుండా కూడా. ఓకే ఓకే.
టేస్ట్ కూడా మనకు కొంచెం కొంచెం Different గా వస్తుందేమో కదా? సో ఇంకా జస్ట్ అట్లా కార్న్ ఫ్లోర్ వేసుకుని అంటే ఇది పక్కకు పెట్టేయాలండి. ఇది కొంచెం చల్లారాలి సిరప్. మళ్ళీ కార్న్ ఫ్లోర్ వేరే సపరేట్ చేసుకోవాలి, అంటే వాటర్లో డిజాల్వ్ చేయాలి అది. మరి చేద్దామా? చేద్దాం. సో కార్న్ ఫ్లోర్ ముందు వాటర్లో మిక్స్ చేసి మిక్స్ చేసుకోవాలి. ముద్దలు కట్టకుండా డిజాల్వ్ చేసుకోవాలి. సో అది మనం సపరేట్ ప్యాన్ లో వేసుకోవాలా, ఇందులో కలిపి సపరేట్ ప్యాన్. సపరేట్ ప్యాన్ ఇది చూడండి పాకం ఇంకొంచెం అవ్వాలా? తీసేయండి, ఆఫ్ చేసి. సో ఇప్పుడు ఇది మనకి కొంచెం చల్లారిపోవాలా పూర్తిగా? కాస్త వేడి ఉండొచ్చా? కొంచెం గోరువెచ్చగా. ఈ స్వీట్ ఎవరికి ఇష్టం బాగా మీ ఇంట్లో? మా బాబుకి. మీ బాబుకా? ఓహో, మీ బాబు రాలేదు కాబట్టి మీ పాప అడిగినట్టుంది. మీ పాపకు కూడా ఇష్టం, నీకు కూడా ఇష్టం సుప్రియ? స్వీట్స్ అంటే ఇష్టం. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలండి. ఓకే. సో కార్న్ ఫ్లోర్ కొంచెం నేతిలో ఇచ్చేయాలి. నేతిలో వేసుకోవాలండి. ఇది ఇందులో వేసేసి కలుపుతూ ఉండాలి. సో మనకి ఇదంతా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చింది. సాఫ్ట్. ఓకే. సో మరి మళ్ళీ పాకంలో వేసిన తర్వాత మళ్ళీ మనము మళ్ళీ బాయిల్ చేయాలి దాన్ని? కొంచెం బాయిల్ చేయాలండి. ఓకే. ఇది ఎలా మనకి అంటే పీసెస్ లాగా కట్ చేసుకునేలా వస్తుందా, లేకపోతే మనకి అట్లా ముద్ద టైప్ లో వస్తుందా? పీసెస్ లాగా కొంచెం చల్లారాక పీసెస్ లాగా కట్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ ఇందులో ఏమన్నా వాటర్ అది యాడ్ చేసుకోవాలి? షుగర్ సిరప్ అంతేనా, డైరెక్ట్? స్టవ్ ఆఫ్ చేసి షుగర్ సిరప్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. సో మనం దానికి ఎంత పడుతుందో చూసి దాన్ని బట్టి వేసుకుంటాం. మొత్తం వేయాలి, కానీ ఒక్కసారి వేస్తే ఉండలు కడుతుందని కొంచెం కొంచెం. ఓకే. మొత్తం పట్టేస్తుందా? మొత్తం పట్టు. సో 1 కప్ పిండి తీసుకుంటే 1 కప్ షుగర్. కొంచెం స్వీట్ అది ఏమన్నా తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మరి అది పల్చగా అయిపోతే ముక్కలు కట్ చేసుకోవడానికి వస్తుందా మనకి? మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది అండి. మళ్ళీ మనం కొంచెం స్టవ్ ఆన్ లో ఉంచి కలిపితే మొత్తం ఉండలు కట్టేస్తుంది, అందుకని స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇందులోనే. హల్వా అంటేనే మనకు కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది కదా. బాగుంది, కొంచెం డిఫరెంట్ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అండి. ఆ ఫుడ్ కలర్ కూడా పాకంలో వేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఈవెన్ కదా. ముందు దోస పలుకులు, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. అన్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం. ఫుల్ డ్రై ఫ్రూట్స్, నెయ్యి, మొత్తం రిచ్ గా అన్నమాట. బాగుంది హల్వా. ఆఫ్ చేసేనా ఇది? ఆఫ్ చేసాను. సో ఎలా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి? ప్లేట్లోకి తీసుకోవాలండి. కొంచెం నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి బాగా వాడతారన్నమాట. తక్కువేనా? అంటే ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే కాస్త. సో ఇది మనకి కొంచెం చల్లారిపోతే మనం పీసెస్ లాగా కట్ చేయొచ్చు. సూపర్, చాలా కలర్ఫుల్ గా బాగుందండి. నైస్. ఓకే, మరి వేడివేడిగా కరాచీ హల్వా రెడీ అండి. ఇది కాస్త చల్లారాక మనము ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరాచీ హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో కర్బూజా గింజలు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి.
దీనిలో యాలకుల పొడి, నిమ్మరసం వేసి దగ్గర పడివ్వాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసి దగ్గర పడివ్వాలి. దీనిలో పంచదార పాకం వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ దగ్గర పడివ్వాలి. తర్వాత నెయ్యి, ఫుడ్ కలర్, వేయించిన కర్బూజా గింజలు, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని సమంగా పరచాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కరాచీ హల్వా రెడీ. సో కరాచీ హల్వా తయారీ విధానం చూసారు కదా. సో ఇవి గట్టిపడిపోయింది అండ్ పీసెస్ గా కూడా కట్ చేసేసుకున్నాము. సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా బాగుంది కదా. చాలా ఫుల్ గా ఉండేసి, అంటే మనకు దీంట్లో ఫుడ్ కలర్స్ మనం కావాల్సిన కలర్ అంటే పిల్లలకు నచ్చినాయి అలా చేసుకుంటే ఇవ్వచ్చు దీంట్లో. బాగుంది. మెథడ్ ఏంటంటే కొంచెం ఈజీగానే ఉంటుంది, బట్ టైం కొంచెం తీసుకుంటుంది. ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది సేమ్ మనకి ఆ బాంబే హల్వా ఉంటుంది కదా, రెండు సేమ్ నేమ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో సుప్రియ ఎలా ఉంది హల్వా? బాగుంది, టేస్టీగా ఉంది కదా. నీకు నచ్చిందా? నచ్చిందా? సూపర్. సో కరాచీ హల్వా చాలా టేస్టీగా ఉందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మనము కొంచెం కంటిన్యూస్ గా తిప్పుకుంటూ ఉండాలి హల్వాకి. సో అలా చేసుకుంటే ఉండలు కట్టుకుంటాం. ఆ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ సూపర్ గా వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మొటిమలకు సంబంధించి మనం ఎన్నో చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాము. ముఖ్యంగా యూత్ని ఎక్కువగా పీడించే సమస్య అంటే మొటిమలే. దీనివల్ల వారు ఆత్మన్యూనతకు లోనవడం, రకరకాల క్రీమ్లు, లోషన్స్ ఇలాంటివి రాయడం జరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ మొటిమలు తగ్గకుండా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మరి ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. వారానికి ఒకసారి ముఖానికి బాగా ఆవిరి పట్టించి దాని తర్వాత యాస్ట్రింజెంట్ లోషన్ రాసుకుంటూ ఉండాలి. ఇలా ఒక నెల రోజుల పాటు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. మరి ఇప్పుడు కారం గవ్వలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కారం గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 5. ఓకే అండి, మరి కారం గవ్వలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఫాస్ట్ గా చేసుకోవచ్చు గవ్వలు. స్టార్ట్ చేద్దామా శిరీష గారు? ఓకే అండి, ఫస్ట్ మనం పిండి తడుపుకుందాము. సో మైదా, కొంచెం సాల్ట్, ఆయిల్ హీట్ పెట్టేనా? కొంచెం ఆయిల్ వేసుకుందాము, చల్లడితే వేసుకుందాం. మరి కారం అది ఇంకేం అక్కర్లేదా? లేదండి, తర్వాత డీప్ ఫ్రై అయిన తర్వాత కలుపుకో. మరి పైనుంచి పట్టుకుంటుందా బాగా? పట్టుకుంటుంది. వేడి పైన కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. సో ఆయిల్ వేసి అంటే జస్ట్ కారం ఒకటి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. కారము, ఉప్పు, వెల్లుల్లి మిక్స్ చేసుకోవాలి. అది పైన కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కారం, వెల్లుల్లి ఇందులో వేసేసి కలిపేయచ్చు కదా. అప్పుడు మనకి కలిపేయచ్చు, కాకపోతే అలా టేస్ట్ ఇంకది ఇలా బాగుంటుంది. అలా అయితే కొంచెం ఎక్కువ తెలుస్తూ ఉంటుంది దాని ఫ్లేవర్. ఓకే, వెల్లుల్లి ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు తీపి కావాలైతే పాకం పైనుంచి పడతాం, కానీ జనరల్ గా ఇట్లా కారం మిక్స్ అన్ని కూడా దాంట్లో వేసి కలిపేస్తాం కదా ఆల్మోస్ట్. సో రెడీ అయిపోయిందా పిండి? అవునండి. సో ఇప్పుడు ఈ పిండితో మనం చేసేసుకోవచ్చా వెంటనే? కొంచెం హాఫ్ అన్ అవర్ నానాలండి, నానితే బాగా వస్తాయి. సో మరి పిండి ఆల్రెడీ నానబెట్టింది ఉందా మీద? అవునండి, ఉంది, నేను తీసుకొచ్చాను. సో మనకి పిండి రెడీ కాబట్టి ఇంకా గవ్వలు ఒత్తేసుకోవటమే కదా. ఓకే, చేసేసాయి. ఓ అంత చిన్నగా చేయాలా? కారపు గవ్వలు కాబట్టి చిన్నగా చేయాలి. మామూలుగా అయితే స్వీట్ గవ్వలు అయితే పెద్దగా ఉంటాయి. ఓహో, దీనికైతే చాలా మంది జనాలు కావాలి కదా. అవునండి, మామూలుగా అయితే మేమందరం గ్యాదర్ అయినప్పుడు చేసుకుంటాము. అవును, ఎందుకంటే ఇంత చిన్న చిన్న సైజు లో అంటే కొంచెం టైం పడుతుంది. టైం పట్టుద్ది. మీ అబ్బాయి చూస్తున్నాడు మా మమ్మీ ఏం చేస్తుందా అని. తనకి చాలా ఇష్టం చేయడం. అవునా? నేను చేసినప్పుడల్లా చేస్తానని. ఓహో, పిల్లలకి ఇవన్నీ ఇంట్రెస్ట్ కదా. చాలా. చేయటం ఇష్టమా, తింటం ఇష్టమా? రెండు ఇష్టమేనా? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి శిరీష గారు? జాబ్ చేస్తుంటారండి. మీరేమైనా వర్కింగ్ లేకపోతే హౌస్ వైఫ్? ఓ, ఇద్దరు చిన్న పిల్లలు.
ఓకే. చిన్న బాబు 3 years, తనతోటి సరిపోతుంది. ఇంకా ఇవి ఒక డబ్బాడు గవ్వలు కావాలంటే మనకి ఎంతసేపు చేసుకోవాలి మనం? బాగానే టైం పడుతుంది కదా? పట్టుద్ది అంటే కొంచెం ఎక్కువ మంది ఉంటే తొందరగా అయిపోద్ది. వేసేద్దాం. చిన్నవి కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఓకే. లైట్ బ్రౌన్. ఈ కార్ప్ గవ్వల ఐడియా ఎవరిది? అమ్మ చాలా చేస్తుంది. వెరైటీస్ చాలా వెరైటీస్ చేస్తుంది. తన దగ్గర నుంచి నేర్చుకున్నాం. సో మీరు అందరూ చాలా అంటే తీసేద్దాం. ఓకే. సో ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుంది. చాలు. అవి బాగున్నాయి. అంటే ఇంతకంటే కొంచెం పెద్ద గవ్వలు చూసాం కానీ ఈ మరీ బుడ్డి గవ్వలు. కారపు గవ్వలు అంటే కొంచెం చిన్నగా ఉంటే, చిన్న సైజు ఉంటే బాగుంటాయి. ఓకే. ఉప్పు, కారము, వెల్లుల్లి పేస్ట్ చేశాను. కొంచెం ఆయిల్ వేయాలి దీనికి. ఇప్పుడు ఇది వేస్తున్నాం కదా, మనకంటే నిల్వ ఉండటానికి ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ఏముండదు, నిలువ ఉంటాయి. కానీ ఇది కొంచెం అన్నిటికీ పట్టడం కష్టమే ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం ఆయిల్ పట్టుద్ది. మామూలుగా వేడిపైన అయితే తొందరగానే పట్టేస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి ఎట్లాగో వెల్లుల్లి ఆ ఘాటు మనం వేయించినా చేసినా కూడా బాగానే తెలుస్తూ ఉంటుంది కదా? అవునండి. మరి పిండిలో వేసి ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అసలు? ఎప్పుడు చేయలేదు. ఓకే. ఓకే. మామూలుగా అయితే ఇలా చేసుకుంటాను. ఇలా. సో మీ అమ్మగారు నేర్పించిన ప్రాసెస్ ఇదన్నమాట? అవునండి. కారపు గవ్వలు రెడీ అండి. ఓకే. బాగున్నాయండి చూడ్డానికి బుజ్జి బుజ్జిగా. ఓకే అండి, మరి కారం కారంగా గవ్వలు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కారం గవ్వలు తయారు చేసే విధానం: ముందుగా వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని గవ్వల పీటపై ఉంచి గవ్వల్లా ఒత్తుకోవాలి. తర్వాత వీటిని కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిలో వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కారం గవ్వలు రెడీ. ఇందాక స్వీట్ టేస్ట్ చూసేసాం కాబట్టి ఇప్పుడు కారం కారంగా గవ్వలు కూడా రెడీగా ఉన్నాయి. సో చూడ్డానికి చాలా బుడ్డి బుడ్డిగా ముద్దుగా ఉన్నాయి ఇవి. సో కారం తింటారా ఇద్దరు బానే? పైనుంచి ఇలా కోటింగ్ చేయడం కూడా బాగుంది. టేస్ట్ అదే ఎక్కువ తెలుస్తోంది బాగా, ఆ ఫ్లేవర్స్ అనేవి. అండ్ ఒక్కొక్క అంటే ఈ పిల్లలకైతే ఈ సైజ్ పర్వాలేదు, మనమైతే జనరల్ గా మామూలుగా ఆ సైజ్ ఒక్కొక్కరు తింటాం. ఇవైతే ఒక్కొక్క 2-3 తింటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుందండి. థ్యాంక్స్. వెల్లుల్లి ఘాటు బాగా తెలుస్తోంది, అదే కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉన్నాయి. బాగున్నాయి. సో ఇద్దరు కూడా బాగా చేశారంటే, ఒక స్వీట్ ఒక హాట్ బాగుంది. రెండు కూడా పిల్లలకు బాగా నచ్చుతాయి కూడా, ఇష్టమైనవే. సో టేస్టీగా ఉన్నాయి గవ్వలు కూడా. సో వీళ్ళు కారం కూడా బాగానే తినేస్తున్నారు. బాగున్నాయి ఆ కారం కారంగా, టేస్టీ. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా, చక్కగా వచ్చి మంచి సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్ ఈరోజు మాకు చేసి చూపించినందుకు. సో శిరీష గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే విశాల గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో సుప్రియ ఇది నీకు, అండ్ రామ్ ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదా ఇవాళ మధురం మమకారంలో వెరైటీస్. మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు ఇలాగే మీ పిల్లలతో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
ఒక గ్లాస్ పాలు తీసుకుని అందులో 4-5 ఉసిరికాయలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి గింజలు తీసేసుకుని ఆ పేస్ట్ని బాగా రుబ్బేసుకుని తలకి కుదుళ్ళకి బాగా పట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు పట్టుకుచ్చులాగా పెరుగుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. మరి ఇప్పుడు రాజుగారు ఏం చేసి చూపిస్తారో చూద్దాం. సో రాజుగారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వెరైటీ? ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ అండి. వావ్, మంచి ఇలాంటి అన్ని కూడా ఈ పుడ్డింగ్స్ కానీ డెజర్ట్స్ కానీ ఇవి ఇంట్లోనే చేసుకుంటే ఎంత హాయిగా మనకు కావాల్సినంత కావాల్సినవన్నీ తినేసేయచ్చు. తినొచ్చు. అండ్ మనకు నచ్చిన ఫ్రూట్స్ అవి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. Yes అండి. ఓకే, మరి ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వెనిలా ఐస్ క్రీమ్ అరకప్పు, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అరకప్పు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అరకప్పు, అరటి పళ్ళు 2, పైనాపిల్ ముక్కలు అరకప్పు, దానిమ్మ గింజలు అరకప్పు, ఆపిల్ 1, కివి ముక్కలు అరకప్పు, కేక్ ముక్కలు 1 కప్పు, జుజుబి ముక్కలు 1/2 కప్పు, చాకో చిప్స్ 1/2 కప్పు, పంచదార పాకం 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రూట్స్ మిక్స్ చేసుకుందాం. వావ్, అన్ని ఇంగ్రీడియంట్స్ సో యమ్మీ. కేక్, Yes. జుజుబి, ఆఫ్ కోర్స్ ఫ్రూట్స్. సో ఇంక ఇదంతా మనం సెట్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తినేదే అండి. వెరీ గుడ్. ఎక్కువసేపు కూడా అక్కర్లేదు, అంటే కొంచెం సెట్ కావడానికి కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెడతాం. ఓకే, ఓకే, ఫస్ట్ అరటిపండు ముక్కలు, సో ఇంకా మనం ఇందులో ఏ ఫ్రూట్ అయినా వాడుకోవచ్చేమో కదా రాజు? మనకు సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం దీంట్లో హ్యాపీగా వాడుకోవచ్చు. కొంచెం ఎక్కువ వాటర్ వాటర్ మెలన్ అలాంటివి కాకుండా మిగతా సో మిగతాయి చూసుకొని మనం వాడుకోవచ్చు. సో అలాగే పైనాపిల్ ముక్కలు, ఓకే. నెక్స్ట్ యాపిల్ అండి, స్కిన్ తో పాటే వేస్తున్నాను. సో మనకి కావాలంటే Fill చేసుకోవచ్చు. ఓకే, సో యాపిల్ ముక్కలు, సో ఐస్ క్రీమ్ మనకి 3 ఫ్లేవర్స్ ఉండాలి రాజుగా, లేకపోతే ఏదైనా ఒక ఫ్లేవర్ తోనైనా మనం సో చేసుకోవచ్చు? 3 ఉంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే, సో లేకపోతే మనం ఏదైనా ఒక సింగిల్ మనకు నచ్చిన ఫ్లేవర్ తో కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో కివి ముక్కలు, దానిమ్మ గింజలు, ఓకే, ప్లమ్ కేక్. ఇది లేకపోతే మనం మామూలు స్పాంజ్ కేక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఎనీ కేక్. ఎనీ కేక్. సో జుజుబి, ఓకే, సో జుజుబి వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ సిరప్ అండి. ఓకే, సో ఒక్కొక్కసారి మనం ఇంట్లో ఫ్రూట్ క్యాన్ ఫ్రూట్ తెచ్చుకుంటాం కదా, అవును. దాంట్లో ఉన్న సిరప్ అన్న కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా పుదీనా. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి కాసేపు కొంచెం పక్కన నుంచి చేసుకుంటే మనకి పుదీనా ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని ఆ ఫ్రూట్ ఫ్లేవర్స్ ఒకదానికి ఒకటి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే. సో మీరు మిక్స్ చేసేస్తుంటారు రాజుగా, మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. నెయిల్ పాలిష్ త్వరగా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకున్నట్లయితే చాలా రోజుల వరకు గడ్డ కట్టకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. సో చిట్కా చూసేసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే, సో వీటిని కాసేపు పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ ఇంకొక బౌల్లో సో జెర్సీ వారి ఐస్ క్రీమ్ అండి. సో బటర్ స్కాచ్, సో వెనిలా నేను బౌల్లో తీసి పెట్టాను. ఓకే, స్ట్రాబెర్రీ, ఓకే. సో ఈ 3 కూడా కొంచెం మనం మిక్సింగ్ చేసుకోవాలి. ఓకే. ఓ బాగా అంటే 3 కూడా మిక్స్ సాఫ్ట్గా అయిపోవాలి. చేసేసారు. ఎస్. సో మరీ వాటరీగా కాకుండా సో దీంట్లోనే కొద్దిగా చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే,
సో ఐస్ క్రీమ్ కూడా ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే ఓన్లీ ఈ ఫ్లేవర్స్ బాగుంటాయా? వేరే ఏమన్నా 2-3 ఫ్లేవర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో కొంచెం యాడ్ చేస్తున్నాను ఐస్ క్రీమ్. సో బేసిక్గా అంటే ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఈ ఐస్ క్రీమ్స్ అవి తెచ్చుకుంటే బెటర్ ఏమో కదా. అవునండి. ఎందుకంటే యూజువల్గా ఇంట్లో ఉన్న అందరికి ఒక బాక్సే ఉంటుంది ఏదో ఒకటి. సో కొంచెం ఈ ఫ్లేవర్స్ ఉంటే బాగుంటుంది. అండ్ మనకి నచ్చిన ఫ్లేవర్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ మనకి ఇంట్లో చేసుకుంటే నచ్చిన ఫ్లేవర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకునేప్పుడు కూడా ఈ బౌల్ అనేది మనం కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేసుకుంటే తొందరగా మెల్ట్ కాకుండా ఉంటుంది, లేకపోతే కొంచెం వాటరీగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో మరి ఐస్ క్రీమ్ ఎక్కువ నీళ్ళల్లో అయిపోయినా మనకి అంత ఫ్లేవర్స్ టేస్టీగా అనిపించదు, మారిపోతుంది కదా. సో ఇలా సరిపోతుంది. ఓకే, ఫస్ట్ సో ఎంత ఇది ఒక 10 minutes అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుందండి. ఆ ఐస్ క్రీమ్ అంతా మిక్స్ అయ్యి ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ లా తయారైంది కదా రాజు గారు. కలర్ కూడా కొంచెం కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది, లైట్ పీచ్ కలర్ లో వచ్చింది. సెట్ చేసుకోకుండా అలా తినేస్తే ఏమవుతుంది రాజు గారు? అయిపోతుంది. అయినా తినేసేయచ్చు. కాసేపు ఏంటంటే మనం సెట్ చేసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది. ఓకే ఓకే. ఆగలేమనుకుంటే దాన్ని ఏం చేయలేమండి. అదే, ఎందుకంటే ఐస్ క్రీమ్ కూడా ఎక్కువ మెల్ట్ అవ్వలేదు కదా, తినేయాలంటే హ్యాపీగా అలా తినేయచ్చేమో. తినేసేయచ్చు. సో కాబట్టి మనం ఆ బౌల్ టెంపరేచర్ని కూడా కొంచెం మనం చిల్గా చూసుకుంటే సో వెంటనే కూడా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లల ముందు ఇలా చేసి పెట్టామనుకోండి అసలు ఆగలేరు కదా వాళ్ళు. అవునవును. ఆ బౌల్లో కొంచెం ఎక్కువ చాకో చిప్స్ వేయరా రాజు గారు? ఓకే, అది నాదే. మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి. ఓ, మీకు కూడా ఎక్కువ కావాలా? ఓకే. ఇంకా ఈ పైన చాక్లెట్ చిప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని మనం కావాల్సినన్ని చేసేసుకోవచ్చు. సో దీన్ని కాసేపు మనం ఇది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం. సో మన కార్వింగ్ అయ్యేలోగా సెట్ అయిపోతుందేమో కదా? అయిపోతుంది. ఓకే, మరి ఏం చూపిస్తున్నారు ఈ రోజు మాకు? సో బనానాతో ఒక సింపుల్ ఫ్లవర్ చూపిస్తున్నాను. సో ఐస్ క్రీమ్ ఉంది కదా, ఎక్కువసేపు ఆగలేదు. నాకంటే ఎక్కువ రాజు గారికి ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని ఉంది. ఇది కూరకాయ రాజు గారు? లేదండి, కొంచెం పచ్చిగా ఉన్నది తీసుకున్నాను. ఫ్రూట్ ఓ, కార్వింగ్ కోసం కొంచెం ఇలా చూసి తీసుకున్నాను. ఓకే ఓకే. స్కిన్ మనం పెటల్స్ లో ఓపెన్ చేస్తాం. ఇవి పెటల్స్ అండి, ఫ్లవర్ తాలూకు. చెర్రీ టొమాటో, సో కొంచెం ఎల్లోయిష్ కలర్ కావాలంటే మనం పండిన బనానా తీసుకొని పెట్టేసుకుంటే దాన్ని తినేసేయచ్చు. పండు తినే కదా. ఓకే, తెచ్చేద్దామా? Hey. Wow. Okay. Ice cream fruit delight ready. Wow. Yummy ice cream fruit delight ready అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో అరటిపండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు, కివి ముక్కలు, దానిమ్మ గింజలు, కేక్ ముక్కలు, జుజుబీ, పంచదార పాకం, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో బటర్ స్కాచ్, వెనిలా ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, చాకో చిప్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రూట్ ముక్కలపై వేసి సమంగా పరచాలి. దీనిపై నుండి చాకో చిప్స్ ఉంచి 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచి సర్వ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ రెడీ. ఓకే, మరి ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఎస్ అండి. చాలా సూపర్ గా ఉంది అసలు. అండ్ మనము యమ్మీ జెర్సీ ఐస్ క్రీమ్ యూస్ చేసాం కదా, 3 ఫ్లేవర్స్ కూడా. ఆ ఫ్లేవర్స్ కూడా అంటే ఆ టేస్ట్ అనుకుంటే చాలా బాగా తెలుస్తుంది. సో వెరీ టేస్టీ రాజు గారు. చాలా సింపుల్ గా మంచి డెజర్ట్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. అవునండి. సో చూసారు కదా, మరి ఇంకెందుకు లేట్ చేయటం, చక్కగా మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ లో మీరు కూడా హ్యాపీగా ఇది రెడీ చేసుకొని తినేసేయండి. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మనం మామూలుగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుంటూ ఉంటాం కదా, కాకపోతే కొంతమందికి ఇలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది, అంటే దురదలు వచ్చేస్తూ ఉంటుంది, ఎలర్జీ లాగా అయిపోతూ ఉంటుంది. మరి ఇది తగ్గాలి అంటే జ్యువెలరీ ఏదైతే మనం వేసుకుంటామో, గాజులు కానివ్వండి, కమ్మలు కానివ్వండి, నెక్ కానివ్వండి, ఆ అడుగు భాగంలో లైట్ కలర్ నెయిల్ పాలిష్, అంటే నెయిల్ కలర్ నెయిల్ పాలిష్ దొరుకుతుంది కదా, దాన్ని కనుక అప్లై చేసుకుని వేసుకున్నట్లయితే ఇలా ఎలర్జీలు వచ్చే బాధే ఉండదు. ఈ రోజు 4 టేస్టీ వెరైటీస్ చూసాం కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనా మష్రూమ్ కర్రీలోని పోషకాలు ఏంటో చూద్దాం. పుదీనా, మష్రూమ్ అండ్ టొమాటోస్, మూడు కలర్ వెజిటబుల్స్, చక్కటి పోషకాలు ఉంటాయి. క్యాలరీ పరంగా చూసుకుంటే టొమాటోస్ అండ్ పుదీనా చాలా లో క్యాల్, అంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. రెండిట్లో ఒక 100 గ్రాముల్లో 10 నుంచి 15 క్యాలరీస్ లోపే ఉంటాయి. మష్రూమ్ కూడా కొంచెం లో క్యాలరీ, ఇట్స్ మీడియం, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లో క్యాలరీ బట్ మీడియం క్యాలరీ. సో మష్రూమ్లో ఉన్న క్యాలరీస్ కూడా 40-50 అలా ఉంటుంది. కాబట్టి ఎంటైర్ డిష్ మనకు క్యాలరీ పరంగా చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. సో చాలా బాగుంది. 3 grams ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. వెరీ గుడ్ యూజబుల్ ప్రోటీన్, కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రై చేయొచ్చు. కారం గవ్వలు అనేది ఎలా ఉందంటే, ఇప్పుడు మైదాని డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుంది, మైదా చేసేది కూడా గోధుమ పిండి నుంచే, గోధుమల నుంచే మనకు మైదా వస్తుంది. అయినప్పటికీ కూడా దానిని డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకేమవుతుందంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అనే ఒక రకమైన ఫ్యాట్ డెవలప్ అవుతుందండి. అందుకనే ఇవి తక్కువ తీసుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. తర్వాత కరాచీ హల్వా. సో కార్న్ ఫ్లవర్, గీ అండ్ షుగర్. గీ అగ్రీడ్ అండి, చాలా మంచిది. రోజు కూడా ఒక చెంచా గీ తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. బట్ హ్యూజ్ క్వాంటిటీస్లో తీసుకుంటే అదే గీ హానికరం అయిపోతుంది. 1 teaspoon కానీ 2 teaspoons కానీ గీ తీసుకుంటే మంచిది. క్యాలరీ కూడా కరాచీ హల్వా క్యాలరీ మనకు సుమారుగా 1000 క్యాలరీస్ కూడా ఉంటుందండి, ఒక 100 grams అంత కూడా. సో జాగ్రత్తగా తీసుకోవాలండి ఇటువంటివి. ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్, ఇందులో చక్కగా 4 రకాల ఫ్రూట్స్ అనేవి వాడాం. యాపిల్, కివి, స్ట్రాబెరీ అండ్ బనానా. సో వీటితో పాటుగా ఐస్ క్రీమ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఐస్ క్రీమ్ కూడా కొన్ని సందర్భాల్లో మనకి ఇంపార్టెంట్ అండి. అంటే ఈ బటర్ స్కాచ్ కానీ, స్ట్రాబెరీ కానీ, వనిలా ఏ ఫ్లేవర్ అయినప్పటికీ కూడా, సపోజ్ మనకు కొన్ని సమయంలో కడుపులో మంట, లేకపోతే తట్టుకోలేనంత బాధ, ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా విపరీతంగా ఉంటుందండి. ఇమీడియట్ రిలీఫ్ పొందడానికి మనం 1 కానీ 2 చెంచాలు ఐస్ క్రీమ్ తీసుకుంటే చక్కగా హాయిగా కూల్గా అనిపిస్తుంది. ఇవాళ మీరు చూస్తున్న రెసిపీస్లో పుదీనా మష్రూమ్ కర్రీ చాలా బాగుందండి. ఈ ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ అనేది పర్వాలేదండి. మిగిలిన 2 రెసిపీస్ మటుకు చాలా హై క్యాలరీ, ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాలను కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కెరాఫీనాడో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.